అరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆఫీస్కి రోహిణి వెళ్ళి అవమానించిందని రోహిణికి ఊహించని షాక్ ఇచ్చిన గోవర్ధన్. నిజంగానే గోవర్ధన్ రోహిణి మీద ఉన్న కోపంతో రోహిణికి ఎటువంటి షాక్ ఇవ్వబోతున్నాడో, అసలు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పార్టీలో అయితే ఇక గజ మీనాని మౌనికని ఏడిపిస్తున్నాడని గజానైతే కొడతాడు బాలు. ఇక గజ బాలు దెబ్బకి కింద పడిపోతాడు. దాంతో ఇక నా వాళ్ళ జోలికి ఈసారి వచ్చావంటే నీదు ప్రాణాలతో ఉండవు అని బాలు హెచ్చరిస్తాడు గజాని. తరువాత బాలుని తీసుకొని మీనా మౌనిక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక గోవర్ధన్ అయితే రోహిణితో అంటూ ఉంటాడు, నువ్వు నాతో ఉండాలి, నువ్వు నాతో గడిపితే చాలు, తర్వాత నీ గతం గురించి నేనెవ్వరికీ కూడా బయట పెట్టను, అర్థమవుతుందా? అప్పుడు నువ్వు నీ కాపురం చేసుకోవచ్చు, నేను కూడా సైలెంట్గా ఉంటాను అని అంటూ ఉంటాడు గోవర్ధన్ అయితే. అప్పుడే రోహిణి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ ఉన్నప్పుడే తన ఫ్రెండ్ అయితే ఈ గోవర్ధన్కి ఏదోలాగా బుద్ధి చెప్పాలి, లేకపోతే నీ పెళ్ళి జరగనివ్వడు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక రోహిణి అయితే నేను తనతో గడిపితే అప్పుడు నా గతం గురించి ఎవరికీ చెప్పనని నన్ను బెదిరిస్తున్నాడు. ఒక రాత్రి తనతో ఉంటే చాలు, ఇక ఎప్పుడు కూడా తన గతం గురించి బయట పెట్టనని చెప్తున్నాడు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడు ఇక రోహిణి ఫ్రెండ్ అయితే ఉంటుంది, వాడు చెప్పిన దానికి నువ్వు ఒప్పుకో అని అనగానే ఏం మాట్లాడుతున్నాయి నువ్వు, వాడు చెప్పిన దానికి ఒప్పుకునేదానికన్నా నేను చావడం మేలు అని అంటూ ఉంటుంది రోహిణి. నేను ఒప్పుకోకమంటుంది వాడితో నువ్వు ఉండడానికి కాదు, వాడికి గుణపాఠం చెప్పడానికి అని అనగానే ఏంటి నువ్వు మాట్లాడేది అని అంటూ ఉంటే, అవును నేను చెప్పేది విను, నేను చెప్పినట్టు చెయ్యి అని అంటూ తను వేసిన ప్లానును అయితే రోహిణి ఫ్రెండ్ రోహిణితో చెప్తుంది. అప్పుడే ఇక రోహిణి అయితే అవునే, ఇలా చేస్తే వాడికి మంచి గుణపాఠం చెప్పిన వాళ్ళమే అవుతాము, సరే ఇప్పుడే వాడికి నేను కాల్ చేస్తాను అని గోవర్ధన్కైతే కాల్ చేస్తుంది రోహిణి. కాల్ చేసి అంటూ ఉంటుంది, నువ్వు అడిగిన దానికి నేను ఒప్పుకుంటున్నాను, ఎక్కడికి రావాలి అని అడుగుతూ ఉంటుంది. బానే ఒప్పుకున్నావే అని అంటూ గోవర్ధన్ అయితే నా గెస్ట్ హౌస్ ఉంది కదా అక్కడికి వచ్చాయి అని చెప్తూ ఉంటాడు గోవర్ధన్ అయితే. ముందు నువ్వు వెళ్ళు, తర్వాత నేను వస్తాను అని అంటూ ఉంటాడు. నాకు కూడా కావాల్సింది అదే అని అనగానే ఏమంటున్నావు అని గోవర్ధన్ అంటూ ఉంటే ఏమీ లేదు, మరి ఈసారితో నువ్వు నా గతం గురించి ఎవరికీ చెప్పకూడదు అని అంటూ ఉంటుంది రోహిణి. మాట ఇచ్చానంటే తప్పకుండా నేను మాట నిలబెట్టుకుంటాను, ఎవ్వరికీ చెప్పను అని అంటూ ఉంటాడు గోవర్ధన్ అయితే. తర్వాత ఇక రోహిణి అయితే గోవర్ధన్ గెస్ట్ హౌస్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత గోవర్ధన్ కూడా అక్కడికి వస్తాడు. ఇక వచ్చిన తర్వాత గోవర్ధన్ అయితే గదిలోకి వెళ్తాడు. గదిలోకి వెళ్ళినాక చీకటిగా ఉంటుంది. ఏంటి రోహిణి, నా ముందు నువ్వు చీకటిలోనే ఉంటావా, వెలుతురులోకి రావా అని అంటూ ఉంటే అప్పుడే రోహిణి ఇక లైట్ అయితే ఆన్ చేస్తుంది. ఇక లైట్ ఆన్ చేయగానే ఎదురుగుండా గోవర్ధన్ భార్య అయితే ఉంటుంది. అప్పుడే ఇక గోవర్ధన్ తన భార్యని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి లలిత నువ్వా అని అంటూ ఉంటాడు. అవునరా, ఇన్ని రోజులు నువ్వు నా మీద చూపించే ప్రేమ నిజమైన ప్రేమని నమ్మాను, కానీ నువ్వు ఆడవారి జీవితంతో ఆడుకునేవాడువని, నువ్వు ఇంత దుర్మార్గుడవని నేను అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా గోవర్ధన్ అయితే ఇది నా గురించి బ్యాడ్గా చెప్దామని నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది అని అంటూ ఉంటే, మరి లోపలికి రాగానే నన్ను వెలుతురులో చూస్తావా అన్నట్టు ఏదో మాట్లాడావు కదరా అని అంటూ ఉంటుంది. గోవర్ధన్ భార్య అయితే ఈ రోజు నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదో, నీలాంటి వాణ్ణి ఏం చేసినా పాపం లేదో అని అంటూ తను భార్య వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. అప్పుడే ఇంకా చీపురి పట్టుకొని తనైతే రోహిణి అయితే బయటికి ఈడ్చుకొని వస్తుంది. ఈడ్చుకొని వచ్చాక అందరూ కూడా ఉంటారు. అప్పుడే ఇక రోహిణి అయితే ఇంకోసారి నా జోలికి వచ్చావంటే నీకు ఇంతకన్నా పెద్ద శిక్ష పడుతుంది. ఇప్పుడు ఈ చీపిరి నీ ఒంటి మీద పడలేదు, నువ్వు ఒకవేళ ఇంకా చిందులు వేస్తే మాత్రం ఈ చీపిరి నీ ఒంటి మీద పడుతుంది, నువ్వు జైల్లో ఉంటావు. ఈ రోహిణిని తక్కువ అంచనా వేసినట్టున్నావు,
ఇంకోసారి రోహిణి జోలికి వచ్చావంటే మాత్రం నీకు ఇలాగే శిక్ష పడుతుంది, గుర్తుపెట్టుకో అని అంటూ రోహిణి అయితే గోవర్ధన్కి చీపిరి పుల్లల్ని తన నెత్తి మీద నుంచి వేస్తూ మరీ బెదిరిస్తూ ఉంటుంది. అది చూసి గోవర్ధన్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఈరోజు నా కాపురాన్ని చెడగొట్టావో, నన్ను అందరూ ముందు ఇంతలా అవమానించావో, నీకు ఇంతకింత అవమానం కలిగేలా చేస్తాను. నీకు 10 మందిలో అవమానం జరిగితే తప్ప నాకు జరిగిన అవమానానికి సరిపోదు అని అనుకున్న గోవర్ధన్ అయితే మనోజ్ రోహిణి పెళ్లి దాకా ఉంటాడు. మనోజ్ రోహిణి పెళ్లి దాకా ఉండి అప్పుడే ఇక గోవర్ధన్ రోహిణి వాళ్ళ అమ్మకి కాల్ చేస్తాడు. అది కూడా రోహిణి ఫోన్లో నుంచే. ఎలాగంటే రోహిణి పెళ్లి పనుల్లో బిజీగా ఉంటుంది. తన సెల్ ఫోన్ని వేరే వాళ్ళతో కొట్టేయించి ఆ ఫోన్లో నుంచి కాల్ చేస్తాడు. వాళ్ళమ్మకి కాల్ చేసి రోహిణిలాగే మిమిక్రీ అయితే చేయిస్తాడు. దాంతో వాళ్ళమ్మ భయపడిపోయి ఇక రోహిణి దగ్గరికి బయలుదేరి వస్తుంది. ఇక రోహిణి దగ్గరికి బయలుదేరి వచ్చేసరికి అప్పుడే ఇక ప్రభావతి అయితే మొన్న నిశ్చితార్థానికి వచ్చారు, ఇప్పుడు వచ్చారేంటి, ఇప్పుడు కూడా మిమ్మల్ని బాలు మీనలే పిలిచారా అని అంటూ ఉంటే అప్పుడే ప్రభావతికి ఫోన్ వస్తుంది. అవునా రోహిణికా అని అనగానే ఏమైంది మా రోహిణికి, మా కళ్యాణికి ఏమైంది అని కంగారు పడుతూ ఉంటుంది. రోహిణి తల్లి అయితే అదేంటి అలా మాట్లాడుతున్నారు, తన పేరు కళ్యాణియా, తన పేరు రోహిణి కదా అని ప్రభావతి అడుగుతూ ఉంటే అసలు ఏమైంది అని అడుగుతూ ఉంటుంది రోహిణి తల్లి. అదే పెళ్లి మండపానికి కారులో వస్తూ ఉంటే కారు అని చెప్పబోతూ ఉండగా ప్రభావతి అంటే నాకు వచ్చిన ఫోను నిజమే అమ్మా కళ్యాణి అంటూ ఏడుస్తూ ఉంటుంది. నా కూతురు ఇలా అయిపోతుందని అస్సలు అనుకోలేదు, ఏం జరిగింది అని భయపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక మీ కూతురేంటి అని ప్రభావతి అడగడంతో ఇక్కడి దాకా వచ్చాక ఇంకా నిజాన్ని ఎందుకు దాచిపెడతాం, రోహిణి ఎవరో కాదు నా కూతురు, వీడు రోహిణి కొడుకు అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది రోహిణి తల్లి. అప్పుడే రోహిణి పెళ్లి మండపానికి వస్తుంది. రోహిణిని చూసిన తల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. రోహిణి బాగానే ఉంది కదా, ఇదేంటి నేను రోహిణికి ఏదో జరిగిందని నిజాన్ని బయట పెట్టేశాను అంటూ ఇక రోహిణి తల్లి అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తుంది. అప్పుడే ప్రభావతి రోహిణి చంప పగలగొట్టి నీకు ముందే పెళ్ళయ్యి ఒక కొడుకు కూడా ఉన్నాడో కానీ నువ్వు ఇంత అబద్ధం చెప్తావని అస్సలు అనుకోలేదు అని రోహిణి చంప పగలగొడుతుంది. అప్పుడు ఇక గోవర్ధన్ అయితే నన్నే అందరి ముందు అవమానిస్తావా, నీకు పెళ్ళైన విషయాన్ని దాచిపెట్టి మనోజ్ని పెళ్లి చేసుకుంటున్నావని మీ అమ్మ చేతే ప్రభావతి ముందు బయట పెట్టించానని గోవర్ధన్ అయితే రోహిణికి షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.